ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టేదానికి సరిపోతూ ఉన్నాయి. అమరావతిని పునర్నిర్మించుకోవడానికి ప్రణాళికల్లో ఇప్పటివరకు సరిపోయినాయి. విశాఖపట్నాన్ని మీరు ఆర్థిక నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని నాశనం చేస్తే దాన్ని బాగు చేసే కార్యక్రమం సరిపోతూ ఉంది. ఏదైతే ప్రతి జిల్లాలో మీరు చేసినటువంటి దందాలను సరిచేయడానికి సరిపోతూ ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి మీపై ఉన్నటువంటి ఆరోపణలనే సరిచేయడానికే మా యంత్రాంగానికి టైం సరిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మీలాగా మేము ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఎప్పుడు పోలేదు. మీరు తప్పులు చేశారు, మేము సరిదిద్దుతున్నాం. దానికి సుమారుగా 9 నెలల సమయం పట్టింది. కాబట్టి ఇక నుంచి రాష్ట్రం ఆర్థికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అందులో భాగంగానే గుంటూరులో మన సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో శంకర్లాస్ బ్రిడ్జి కానీ మణిపురం ఫ్లైఓవర్ కానీ ఏదైతే ఇప్పుడు నిన్ననే చూసినటువంటి స్థలం ఉంది, లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలాన్ని దాన్ని మరలా ఏదో రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడేది చేయటం కానీ, ప్రభుత్వ ఆసుపత్రి కానీ, మిగతా మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ట్రాక్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కానీ, 3rd ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఒక ప్రణాళికాబద్ధంగా మేమంతా కూడా 1 by 1 చేసుకోవడానికి ప్రణాళిక చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా గుంటూరుపై శ్రద్ధ చూపి గుంటూరు అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.